వెల్కమ్ టు మై ఛానల్ గైస్. అగైన్ అండ్ మళ్ళీ మొబైల్ 5 vs 5 అయితే ఆడబోతున్నాను అన్నమాట. అండ్ నాకు తెలియదు నా వాయిస్ ఎలా వస్తుందో, అంటే కొద్దిగా సరౌండింగ్స్ నాయిస్ అయితే రికార్డ్ అవుతాయి అనుకుంటున్నాను. నాకు తెలియదు అసలు ఎక్కడ పిల్లబచ్చగలు క్రికెట్ కూడా ఆడుతున్నారు. నాకు నిజంగా తెలియదు. నమ్ముతున్నా నాకేం రికార్డ్ అవ్వదని, ఎందుకంటే నేను ఈ ఫోన్స్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకేం వినపడట్లేదు. కానీ ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో యా, మనం టాపిక్లో అయితే చూసుకున్నట్టయితే ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మనం పోయినసారి అయితే రెస్లీతో ఆడాం. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్యారెక్టర్తో ఆడతాను. చూద్దాం ఈరోజు ఎవరితో ఆడతాను. కొంచెం నమ్మాను కాబట్టి ఇప్పుడు అప్డేట్ ఆడదామా. వీడియో చూడడానికి ఎలా ఉన్నాడు, మంచిదైనా చూద్దామా. దీనికన్నా ఒక్కొని చూద్దామా. మీరు తెలుసుకున్నాను దీని పేరు సన్. ఎప్పుడైతే సినిమా ఉంటుందబ్బా, మంచి పాయింట్ అనుకుంటా. బాగుంటుంది. బ్లాక్ దుకాణం కూడా వచ్చింది వీడి మీద, వాడంతా ఫేమస్. స్నేహితులు కూడా ఉన్నాను అన్నమాట. వీడిని చూద్దాం ఈరోజు. వీడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, వీడి స్కిల్స్ ఎలా ఉంటాయో వీడిని ట్రై చేద్దాం వాళ్ళు. సో స్టార్ట్ చేసేస్తున్నా ర్యాంక్డ్ మ్యాచ్. చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే నేనైతే అనుకుంటున్నా వాటికల్ రావాలి నాదలా. ప్లేయర్లు అయితే మనం కొట్టలేము, అది తెలుసా విషయం. స్టార్ట్ అయిపోయింది. ఓ వీటికి 4 స్కిల్స్ ఉన్నాయి అబ్బా. మాలో వేరే వాళ్ళకి అయితే 3 ఉంటాయి, కానీ వీటికి 4 ఉన్నాయి. చూసారా, చూద్దాం మనోడు ఎలా ఉంటాడో, ఆడతాడు. వీటి స్కిల్స్ అంత పవర్ఫుల్. నాయిస్ ఎలా క్యాన్సిల్ చేయాలో తెలియదు అప్పుడు దీంట్లో. చూస్తా, కొత్త బట్స్ కదా, కొత్త కాబట్టి తెలియట్లా ఎలా రికార్డ్ అవుతుంది. కొత్త ఇవ్వాలి, చూద్దాం. అప్పుడు వచ్చారు మన పవర్ చూద్దాం. మనోడి మనోడైతే బాగానే కొడుతున్నాడు. హెల్త్ పెంచుకోండి, అంటే హెల్త్ మనం కుక్క ఇవన్నీ ఇప్పుడు దగ్గర కదా ఆగినా. చంపేది ఒరే నాయన. స్కిల్స్ హెల్త్ మన స్కిల్స్ పెట్టుకుని కాబట్టి చూసారు మళ్ళీ హెల్త్ అలా పెరిగింది. మీరు కొద్దిగా బాగా హెల్త్ పెంచుకోవాలనుకుంటే ఇవి 2 స్కిల్స్ పెట్టుకోండి. ఇంకేంటి రివర్ట్ లైఫ్ మంచిగా స్కిల్ పెంచుద్ది. స్కిల్ డెవలప్ లోడ్ చేస్తున్నా. చూద్దాం. అబ్బా ఏమన్నా కొట్టాడా, నాకు తెలుసా ఇవన్నీ మూవ్స్ మనకి సినిమాలో చూసాను నేను. అయిపోతుంది అయితే. అబ్బా ఈ అమ్మాయికి ఇల్లు కొట్టేసిందే. సర్లేదులే, మాకు కర్ర ఇంపార్టెంట్. కర్ర మాత్రం సరిగ్గా విసురుతున్నాడు. ఇది బాగుంది. ముగ్గురిని ఒక లైన్ నుంచి పెట్టి కర్ర విసిరితే సరిగ్గా పడుతుంది డ్యామేజ్. పోరా పోరా తావరా. ట్రైన్లో ఉంది కాబట్టి ఒక బాబా ఆగండి. నాన్న వెళ్దాం ఒక షాట్ దెబ్బకి భూమి బద్దలేదు. అయిపోయింది అది అయిపోతుంది. నా దెబ్బది అది ఎవరి దెబ్బ మనకైతే ఇచ్చేయరు. టవర్ పడేద్దాం. ముగ్గురం పడుతుంది కాబట్టి తొందర పడిపోతుంది. ముగ్గురం అయిపోతుంది. సరే అందుకే నా టీమేట్స్ కొంతమంది ఎదుర్కొనే కాదు, టవర్ పడేయడానికన్నా దేనికి. వీడు వచ్చాడు మళ్ళీ ఆడుతుంది. అదే నాకు అది నాకు వచ్చింది చాలా హ్యాపీ. ఏమన్నా కొడుతున్నా కర్రలు ఇది యానిమేషన్ మాత్రం అదిరిపోయింది. కొంచెం వెళ్తా ఉన్నా. యానిమేషన్ మాత్రం అదిరిపోయింది. అప్పుడు చెప్తున్నాను కదా, ఒక రేంజ్లో వచ్చాడు. సో చూద్దాం. హెల్త్ అయితే మళ్ళీ ఫుల్ అయిపోయింది. నాకు ఆ స్కిల్స్ వల్ల చెప్పాగా ఇప్పుడు వాడుతున్నా చూడండి. ఇవాళ లైఫ్ చేసుకోండి. అబ్బా తెచ్చిపోయి స్కిప్ చేసేస్తా. 10 seconds స్కామ్ స్కిప్ అయిపోయిందా? షాక్ అయ్యారా? అది మ్యాజిక్ అబ్బాయి, చిన్న మ్యాజిక్ అది. సరే మళ్ళీ మన దగ్గరికి వెళ్దాం. నాకు ఎక్కడ చిరాకేసేస్తుంది అలా నడుచుకుంటే సరికి.
చాలా టైం పడుతుంది, ఒక్కోసారి ఎక్కువ టైం చచ్చిపోతున్నాను నేను, చాలా టైం పడుతుంది. చూద్దాం చచ్చిపోకుండా ఉన్నట్టు ట్రై చేద్దాం. వాడు అయిపోతుంది కలిపి అది మరి లాస్ట్ బాగా కొడుతుంటే ఏమన్నా బాగా అవుతుంది తెలుసా. వాడికి హెల్త్ కొద్దుకున్నప్పుడు ఆ కర్రలు అయితే తప్పామని అంటే చాలా బాయ్ కుక్కర్ ఎవరితో అరుస్తూనే ఉంది ఇది. తీరు అవ్వలాడు కింద మంచి కొట్టాను అలాగా. అదే స్కిల్స్ అంటే లోడ్లో ఉంది, అది ఇప్పుడు అయిపోతాడు. ఒక్కదంతా లాస్ట్ స్టెప్ కర్రలు తిప్పి కొడుతుంటే మంచి మజ వస్తుంది. కర్ర మాత్రం తీసుకున్న దూరానికి ఇది స్కిల్ చాలా బాగుంది, బాగా సపోర్టింగ్ చేస్తున్నాడు. మనం కరెక్ట్గా తీసుకొని కొట్టాలి అన్నీ మళ్ళీ పోయి స్క్రీన్స్ తీసుకొని కరెక్ట్గా కొట్టండి, కరెక్ట్గా పడతాడు. మళ్ళీ 10 సెకండ్స్ స్కిప్ చేయనా వద్దులేండి కొద్దిగా చూడండి. 10 సెకండ్స్గా నాకు తీసుకుని 5 ఉన్నాయి. మా అవును పాపం అయ్యా పాపం ముగ్గురు మీద పడిపోతున్నారు. వచ్చేస్తున్నా ఉండండి వచ్చేస్తున్నా. మన స్కిల్స్ అయితే గట్టిగానే అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. మీరైతే చేయాల్సింది ఏంటంటే ఈ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటా ఉండండి. ఎక్స్పీ పాయింట్స్ తీసుకోండి. ఎక్స్పీ పాయింట్స్ అంటే కొట్టే కొద్ది ఎక్స్పీ పెరిగితే ప్లేస్ పెరిగింది. వాటిని అప్గ్రేడ్ చేసుకుంటే డ్యామేజ్ ఎక్కువ పడుద్ది, స్కిల్ కూల్ డౌన్ తగ్గిద్ది. అర్థమైందా? కాబట్టి మీరు ఎక్కువసేపు మీకు పవర్ ఎక్కువ ఉన్నట్టు మీ హెల్త్ బార్స్ పెరుగుతాయి ఎక్కువ మంది అనుకోవాలి. మనం చూసేపు మేము వాడండి నేను దాన్ని పిలవనా ఇక్కడ అంటారు చూసారా, నేను వాడాలి పడుతున్న క్లోని అంటే స్తంభం ఉంటుంది, మనం స్తంభం చేస్తుంది మన దాంట్లో ఇంకొక అది నేను కొడుతున్నా మిస్ట్ ఒక నాయన ఎత్తిపోతాను నేను అక్కడ నేను చంపేసి మాకు తగ్గేం పర్లేదు ఇంకో పరగట్లేదు. ఇదేంటి ఇది వచ్చిన పుత్తూరు ఎవరో మనం తిన్నాక ఏటీరా హెల్త్ పెరగడం చెప్తాను. బాగా తెచ్చిపోతుంది. అన్ని స్కిల్స్ రీలోనే ఉన్నాయి. ముగ్గురిని వర్షం పెట్టి కర్రించుకుంటే భలే పడుతుంటాడు డ్యామేజ్. మనమైతే సమ్మన్కి ఎక్కువ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మనకు వాడు బాగా డ్యామేజ్ చేస్తాడు. మనతో పాటు కర్రతో లాస్ట్ దెబ్బ పడుతుంది కదా. స్కిప్ అయిపోద్దాం నేను 20 సెకండ్స్ అలా చిటికండి. నేను వచ్చేసా చూద్దాం ఈసారి ఏమిద్దాం. మనం ఇప్పుడే ఒక క్లోన్ పిలుచుకుందాం. మనలో ఉంటాడు ఇంకొకరిని షాడో క్లోన్ ఉంటుంది, దాన్ని అయితే నేను యానిమల్ వేసినాను. మరి మనోడు కూడా వచ్చింది వచ్చేటప్పుడు ఇంకొకటి స్పీడ్ కూడా అయిపోతాడు. 2 కిలోలు ఎక్కడే చేసాం. బాగా కొడుతుంది కొద్దిగా షార్ట్ రేంజ్లో బాగా కొడుతుంది వీడు, చాలా బాగా కొడుతుంది షార్ట్ రేంజ్లో. మన టీమేట్స్ అయితే ఉండడానికి ట్రై చేయండి అబ్బా, మంచిగా కొడుతున్నాడు వీడు. టీమేట్స్ ఉంటే కనుక సరిగ్గా హెల్ప్ అవుతాడు. దెబ్బలు విడిపోతాడు. కర్రలు పెట్టాడు పెద్ద కర్రలు ఓకే ఓకే. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము నేను మళ్ళీ వచ్చా. చూడండి మళ్ళీ మా షాడకుండా పిలుచుకున్నాం. అదే మామ మన టీమేట్స్ కోసం కలిపోతుంది అంటే ఏం చెంది దబ్బా మళ్ళీ చచ్చిపోతుంది అబ్బా. ఏంటి ముగ్గురులో కలిపి పడుతుంది నన్ను. ఒక నిమిషం ఆగండి చెప్పు. ఎన్నిసార్లు పోతే చిరాకుగా ఉంది. బతక టైం తీసాను అంత పెరుగుతున్న 25కి వచ్చినట్టు ఉన్నాను నేను. 30 నిమిషాలు అయిద్దాము. సరే అమ్మాయి ఇక్కడ నీ అమ్మాయి సామాన్లు ఇచ్చింది ఒక్కసారి ఇక్కడ ఇద్దరు కలిపొచ్చాను నేను. మనం మనోడితో ఇద్దరు కలిసి అసలు ఎలా కొట్టండి కర్రలు వేపి ఇద్దరం భలే కొట్టండి. కూల్డౌన్ పడింది ఇది. మనం తొందరగా వెళ్ళాలట్టు. మనమైతే ఆ రైట్ సైడ్ నుంచి వెళ్తాం ఎప్పుడో టవర్స్ని తీసేసుకుంటా. వీడు ఉన్న చూస్తాడు వాడు కింగ్, వాడు వచ్చాడంటే మన ఆపోజిట్ బేస్ మన బేస్ తొందరగా కూలిపోవాలి. కొంచెం చెప్పాను బాగా అమ్మాయి కిల్లి కొట్టేసింది.
వాడిని చూసారా, వాడు మన వైపు కూడా ఉంటాడు, మన కింగ్ ఉంటాడు, వాళ్ళ కింగ్ ఉంటాడు. వాడు స్పాన్ వస్తాడు, వచ్చి మన బేస్ చాలా ఈజీగా పడేస్తాడు, చాలా ఎక్కువ టైం వస్తాడు వాడిని. అందుకనే వచ్చే దారిలో చంపేస్తారు మ్యాక్సిమం, రానోడు బేస్ దాకా. పాప అది అయిపోయింది, ఏం లేదు కొంచెం కొంచెం ఏమన్నా కొట్టామా అసలు స్టార్ట్. అసలు అలా లేపు కొడుతుంది కర్ర మాత్రం, ఏమన్నా నాకు మంచి ఫీల్ అవుతుంది అబ్బా. ఏమన్నా అనుకోండి మళ్ళీ ఏమన్నా కొడుతుంది ఫీల్ అసలు కర్రతో. నువ్వు కొర్రా అదే కర్ర అది అది ఏమన్నా కొడుతున్నాను అబ్బా. అది డ్యామేజ్ మనం తినేస్తున్నాం. టవర్లు పడేలా పడింది, టవర్లు అయితే ఖచ్చితంగా పడేసింది వెళ్ళిపోతాయి, ఎందుకంటే మన వాళ్ళకి హెల్ప్ అయింది. వీటి నుంచి బుడతకాలని క్లియర్గా వచ్చేస్తారు అనుకో పని అయిపోతుంది, మన వాళ్ళకి హెల్ప్ అయింది. బాబా బాగా హెల్త్ పరంగా ఉంటారు. హెల్త్ పెరగండి ఉన్నా తెలుసుకో, రీలర్లో ఉన్నాయి 2 హెల్త్ సెకండ్ హెల్త్ టీమ్ దగ్గర ఉన్నాం. హెల్త్ వాళ్ళకి కూడా ఇప్పుడు రండి మధ్యలో అయిపోయింది కూడా అప్పుడు ఎంతమంది నరికాడు వస్తున్నాం పదండి ఆడు ఎంతప్పుడు ఎంతమంది నరుగుతాడు ఆడు అయిపోయింది. పద ఆగరా వస్తున్నాయి. తలపట్టలేదు, ఎందుకంటే ఇది తవరట్లేదు కాబట్టి మనం కొట్టట్లేదు. మనం ఆడికి డ్యామేజ్ ఎంత ఎత్తా తెలుసా, 2 షాట్లు లేపెత్తాడు మనం, అలా కొడతాడు ఆడు. ఫస్ట్ టోర్ నుంచి ఒక డామేజ్ చేస్తాం, గుడ్డం లేపేసాం. పద నాలంటే వచ్చాడు దెబ్బ చూస్తే దాన్ని హెల్త్ వెళ్తామని పెడదామంటే రీలోడ్లో ఉంటాయి. బ్రేక్ పడతాం బయటకు వెళ్ళం కూడా బయట అయిపోయింది. అది పా ఏమన్నా ఫీల్ వచ్చిందా బ్రేక్ పడ బొమ్మ కర్ర అది ఏమైనా రీజన్ లేబర్ ఏదైనా కామన్ అసలు ఎప్పుడు డిఫిట్ చూసారు నా దాంట్లో, ఎప్పుడు డిఫిట్ మా సరదాగా చూసారా, అలా డిఫిట్ ఉండదు అంతే. డిఫిట్ అయిన వీడియోలు పెట్టను అనుకోండి, ఇదేంటి అంటే నాది విన్నారు వాయిస్ అది అని పట్టించుకోకండి. ఎన్ని కిల్స్ చేసాను, 16 కిల్లులా 16 కిల్లు వేసాను, మామూలు విషయం కాదు. 37 అంటే 37 18 ఉంటాయి మన కిల్స్ ఓవరాల్ కౌంటా. ఛార్జింగ్ పెట్టి వాడుతుంది చెప్పడం మర్చిపోయా, ఛార్జింగ్ పెట్టి వాడుతున్నా కాబట్టి చెప్తుంది ఓవర్ హీటింగ్ అవుతుందని. ఏం చేస్తాం, ఏం ఆడడం కోసం ఎంతకైనా తెగిస్తా, రికార్డ్ చేసి వీడియోలో పెడతా యూట్యూబ్లో చూడండి. ఇంకోటి ఆడదాం అనిపిస్తుంది, ఆడదామా అదే ఆడదాం, ఎందుకంటే నాకు అది నచ్చాడు. ఇంకోటి ఆడదాం సరదాగా, మ్యాచ్ ఏమైతే చూద్దాం. 2 కలిపి పెట్టేస్తాను మ్యాక్సిమం, చూసేయండి. నాకు తెలిసి ఒక 25 minutes పైన వచ్చింది అనుకుంటున్నా వీడియో. ఏమో నాకు నచ్చింది అబ్బా, నా ఫీలింగ్ ఇంట్లో షేర్ చేసుకుంటున్నాను కదా, చూసేయండి. నేను సరదాగా ఏం కాదు, నీకు కొద్దిగా ఏమన్నా నేనైతే అనుకోవట్లే ఎవరు ఎంత చూస్తారని, ఏదో కొద్దిగా అలా వస్తున్నది చూసి వెళ్ళిపోతున్నారు. ఓకే పర్లేదు, అలానే చూస్తున్నారు. నేను కూడా పెద్ద యూట్యూబ్ అవుతాను అబ్బాయి, ఏమనుకున్నారు. మొత్తానికి లైక్లు షేర్లు విరిగిపోతాయి. ఇదేంటి చూద్దాం, వాము పైన సినిమా నేను చూసాను. ఏమన్నా ఉన్నాడు వీడు, కంప్లైంట్ ఇదే పెట్టారు చూడండి. పక్కన ఎవరిదో దాన్ని నడుపుతానే నడుపుతాను. అది రికార్డ్ అయితే అబ్బా, నాకు తెలుసు అబ్బా, రికార్డ్ అయ్యింది ఫోన్లో. సరే ఓకే మనం ఎప్పుడు వెళ్ళేలాగే రైట్ సైడ్ నుంచే వెళ్దాం. చూద్దాం ఈసారి మన లైక్ వేసే వాళ్ళందరూ ఫైట్ యాజ్ వన్ చూసారా, అలా ఒకళ్ళు మన ఈసారి మన వస్తున్నారు మనతో పాటు, మనకి దిగులే లేదు. అబ్బా ఇప్పుడు ఆగలాలు వచ్చే వరకు
వచ్చేది కర్రీ అది చూసారా కర్రీ చాలా పడుతుంది డ్యామేజ్. బుడతకని లేపేద్దాం అప్పుడు మన వాళ్ళు ఎంట్రీ చేస్తారు మన బుడతక లోపలికి అప్పుడు ఆ అమ్మాయిని లేపేద్దాం లోపలికి ప్లాన్ అది ప్లాన్ అంటే బాగా కాపీ అయితే అయిపోతుంది అదే అమ్మకి కొట్టింది ఇంకెంతమంది హెల్త్ లేదురా హెల్త్ తెచ్చిపోతా హెల్త్ లేదు ఇంకా అంతమంది వచ్చేసరికి ఒకేసారి అంతమంది మీద పడిపోయారు కాబట్టి చచ్చిపోయారు అంటే హెల్త్గా మన సంగతి దెబ్బకి అందరూ అక్కడ డెడ్ బాడీలు ఉండేవి మన లైస్ నుంచొని అక్కడ కప్పతో పోతేస్తూ ఉండేవాళ్ళం అంటే పట్టించుకో ఇలాంటివన్నీ ఎన్నో వదిలేయాలి నన్ను పక్క తీసుకుని ఇద్దరు కొడుతున్నారు ఇద్దరు కలిసి కొడుతున్నారు రాదు రాదు ఒకరితో ఒకళ్ళు ఒకరు తప్పురా ఇది తప్పురా అదే అయిపోయింది ఇది పని అయిపోయింది ఇది పని అయిపోయింది అబ్బా ఫ్రెండ్ ఏమన్నా సపోర్ట్ ఇచ్చిందా చా మా ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్ళట్లేదు అబ్బా అనవసరంగా సోలో వెళ్ళి వచ్చిపోతున్నాను ఈసారి వెళ్దాం ఈసారి మారిపోదాం మారు మనసు పొందా ఇప్పుడే నేను కొద్దిగా ఒక 2 minutes బ్యాక్ 2 seconds బ్యాక్ బట్ యా చూద్దాం ఈసారి మన టీమేట్కి వెళ్ళి సపోర్ట్ ఇస్తా విక్టరీ కొట్టి చూపిస్తా చూస్తానండి ఆగండి ఏ అమ్మాయిని వేసేద్దాం మన దగ్గర డ్యామేజ్ కనక కొడుతుంది ఏమన్నా పెరుగుతుందబ్బా ఏమన్నా పడుతుందా ఏమన్నా ఫీల్ ముందు ఎస్పీ పాయింట్స్ మనం ఎక్కువ ఏం వాడుతున్నాం ఆ స్కిల్స్ని అయితే అప్గ్రేడ్ పెంచుకుంటున్నాను నేనైతే కర్ర వాడుతున్నాను కాబట్టి కర్ర నుంచి చేస్తున్నాను పడద్దాం రెండు మా పడద్దు నేను అక్కడనే పడేస్తాను హరుకి అంటే అమ్మాయి కూడా గట్టిగా పడేసింది నన్ను చాలా మంది వస్తున్నారు రారా నీకు కర్రతో దెబ్బేస్తే నువ్వు సెటిల్ అవ్వరా బయటికి అయిపోయింది పని అయిపోయింది ఇంకేం లేదు ఇంకా నువ్వు బయట ఇక్కడ బయటకు అది మావాడు వచ్చాడు ఇద్దరు అమ్మ ఇంటికి తొక్క ఇద్దరం కలిసి పెట్టాం అబ్బా మావాడు పళ్ళ పాడిపోయింది అమ్మ కరెంట్ అటే పోయింది అన్నా హెల్త్ కొద్దిగా అంటే రింగ్లోకి వెళ్ళాలి కదా అందుకని ఆలోచిస్తున్నాను ముందుకు వెళ్ళడానికి లేంటి కొత్తగా ఉండి చూసారా ఇప్పుడు నేను లోపలికి పోయేవాను అయిపోయాను అర్రే సెకండ్ కొద్దిగా ఎంత ఉంచుకొని పారిపోయిన అబ్బా ఇద్దరు వచ్చా నువ్వు నువ్వన్నా అనుకుంటావురా అబ్బా అమ్మాయికి వెళ్ళి కొట్టింది సరే పాపేగా అదే అంటే అది మన టీం పెట్టేగా టవర్ పడేద్దాం ఇది అరే మళ్ళీ కింద పోయింది అమ్మాయి బాగా కొడుతుందా ఏంటంటే నాకు కిల్లు దెబ్బేస్తుందో అర్థం కావట్లేదు కానీ కిల్లు కొట్టేస్తుంది నా దగ్గర సర్లేండి మనకు విక్టరీ కదా ఇంపార్టెంట్ నీకు ఏదన్నా పర్లేదు కానీ ఇలా ఏం కొడుతుంది సరే దాన్ని అక్కడే దీన్ని కొడితే హెల్త్ అయితే ఇచ్చింది హెల్త్ పాయింట్స్ మీకు మ్యాప్లు కాపాడుతుంటారండి గ్రీన్ ఏమో హెల్త్ ఇస్తుంది అనమాట మీకు హెల్త్ లేనప్పుడు వాటిని చంపి హెల్త్ తీసుకోవచ్చు ఆ అమ్మాయి ఒకటే ఉంది పాప నువ్వు ఒక్కదాని రాకూడదు బాబా ఇట దగ్గర చేతి కన్నా పారిపోతుంది దాంట్లో ఉన్నంతసేపు కర్ర వేస్ట్ అయింది చూసారా కరెక్ట్ టైం తగ్గింది ఎందుకంటే దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాను కాబట్టి టైం చాలా తక్కువ నేను అలా అప్గ్రేడ్ చేస్తాను టైం చాలా తక్కువ కడుపు టవర్ కొట్టు రే ఏమన్నా కొట్టారా నాకు హెల్త్ మా ఇటు దగ్గర వాడు హెల్త్ సర్కిల్ వేసారు కాబట్టి వాడు హెల్త్ అనుకుంటుంది వెళ్ళి ఇట్లా టవర్ పడిపో అయిపో కొద్ది ముందుకు వెళ్దాం పాప నువ్వు రావు ఎదరికి తగిలింది తగలదేమనుకున్నా కానీ బాబా నన్ను నేర్చుకున్నాబ్బా ఒక్క సెకండ్ అబ్బా స్కిప్ చేసేస్తా ఉన్నాను ఇది వేస్ట్ కానీ ఇలాగా పదండి ఇంకా మనల్ని ఇద్దరు బతికారు మనతో పాటు పదండి మా అందరం కలిసి వెళ్ళి కథ ముగిద్దాం వస్తున్నా ఒక్క నిమిషం సదా మావా నువ్వు నా డూప్లికేట్ వస్తావా సమ్మన్ చేద్దాం ఇన్ని అని చూస్తున్నా చేద్దాం ఒక్క నిమిషం మా ఎనిమిది రాని ఉన్నాం పద అయిపోయింది ఇంకా అయిపోయినట్టే సోలో కిల్ అంట నేను ఉంటుంది గైస్ 1v1 పెట్టుకుంటే మనతో పని అవడక ఆయన కానీ ఏం చేస్తాం 2-3 మీద పడితే చచ్చిపోతున్నాం
ముందుకు వెళ్దామా, మన వాళ్ళు ఎవరు లేరు కొద్దిగా, అందుకనే ఎదరికెళ్తే కొమ్మేస్తారేమో అందరూ చేసని భయపడుతుంది. ఇవి అమ్మాయి వచ్చింది దాదాపు నేను అటు ఉన్నాను తర్వాత నేను కొట్టలేను రింగ్లో, నేను ఇద్దరిని కలిపేస్తా ఉన్నాను. అయిపోయింది. నువ్వు కొట్ట సెకండ్ కొట్ట, ఇంకొక దెబ్బ అయిపోయాడు. చెప్పాను ఇది ఉంటుంది. మన టీం వేస్తున్నాను, ఎప్పుడు చెప్తాను టీం ఇస్తున్నాను మీకు సరిగ్గా అవుతుంది. మా వీడియో ఎంతున్నాడు ఇప్పుడు రాగా బామ్మరిది ఆగు బామ్మరిది వీడియో ఏంటో బయటకి వెళ్తుంది. అందుకనే చూస్తాను ఎంతమంది కొడుతున్నారు అన్నీ సోల్లో వచ్చేద్దాం నీకు పని తెచ్చాడు మొత్తానికి. టను ఇట ఇంకొక దెబ్బ ఇంకొక దెబ్బ అరే కరపైంది ఇంకొకటి షార్ట్ మంది మనల్ని ఎవరు రాబేది ఇల్లు చేసుకుంటూ పోతున్నా ఒకదాంతో తోటి. హెల్త్ మాత్రం అస్సలు లేదబ్బా. హెల్త్ నువ్వు హెల్త్ లేకుండా నేను కొట్ట ఒక హెచ్పీతో అబ్బా ఇల్లు కొట్టేసాను. ఆగు నువ్వు వందరూ వర్షం ఉంటుంది కర్రీ చుట్టా హెల్త్ లేదురా మన టీమ్ వచ్చేది దాదా తాత ఇంక పనే రా ఎన్న వాడు నీకు పనేరా అయిపోయావు నువ్వు ఏం కంగారు ఏం పడుతుంది. హెల్త్ లేదు కాబట్టి అలా బచ్చాడు ఎక్కువసేపు పడుకో అక్కడ ఎక్కువసేపు నీకు కంగారు ఏం పడుతుంది అయిపోతావు. కానీ అది వచ్చినాగా ఇది అవ్వలే ఎంతమంది వస్తారు అదే వెనకాల ఇట్రే పక్కన నువ్వు ఇట్రా నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు గెలికి ఏంటి అలా అసలు కొట్టేసి వెళ్ళిపోతున్నావు వదిలేస్తున్నావు కూడా ఇంటి దారా ఏంటి పిల్లబచ్చగా పట్ల మనం టాప్ సపోర్ట్ ఇచ్చింది. ఓకే ఏమన్నా కొట్టాము అసలు వాళ్ళని నేను పోతాను అనుకున్నా కానీ ఏమన్నా కొట్టాను అలా ముగ్గురు నాకు కొట్టే అక్కడ వీడు మళ్ళీ బతికిడు పెద్దోడు బాగా వెళ్ళిపోతాం. ఎప్పుడు ఆ రింగ్లోకి వెళ్ళకూడదు అందుకని నేను వెనక్కి వెనక్కి రప్పిస్తున్నా. ఎందుకంటే మనం దాంట్లో కొట్టలే వాళ్ళని వెళ్తే ఎంత పోయింది కాగా మీట్ మీకు ఇలా కాదు మళ్ళీ దెబ్బలు నువ్వు నా పక్కన రా రే పారిపోతున్నాడు అరే అది అయితే రింగ్లోకి వెళ్ళ రే గింపులో కొంచెం తీసుకొట్టేద్దాం అన్నీ అది కావాలి. ఏంటి అమ్మాయికి కిల్లు పోతున్నాయి అన్నీ అమ్మాయి ఏ కిల్లు కిల్స్ అన్నీ అమ్మాయికే పోతున్నాయి. టవర్ పడేద్దాం అరే వద్దు బయటికి సర్లేండి ఇంకా అలా అయిపోతుంది. ఒక్కోసారి గెలిచే టైంలో ఇవన్నీ ఆరిపోయింది వెలుగెక్కువ. ఇదేంటి డైలాగ్ షూట్ వల్ల ఆగండి ఇంకో ఆలోచిస్తా. గెలుపుకి వెళ్ళే ముందు ఇవన్నీ చిన్న ఎదురు దెబ్బ సహజం ఉంది. ఇంకా పర్లేదులేండి ఈ డైలాగ్ షూట్ అయింది. ఆగండి వెళ్దాం అక్కడ అది కూడా నేను మినీ మ్యాప్లో చూపిస్తున్నాను. నేను అక్కడ దారా తమ్ముడు ఉందా అంటే అలా వచ్చాం చంపేసి వెళ్ళిపోతున్నాను. నువ్వురా నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు స్టిక్ రాదు కానీ అక్కడ వచ్చి పెద్ద ప్లేయర్ అనుకుంటున్నాడు తారా. అయిపోయింది నువ్వు గుప్పులోకి వచ్చి చెప్పినప్పుడు అయిపోయింది కాదా. నువ్వురా నువ్వు పాప నువ్వురా చిన్న పాప నక్క పాప అరే నేను చూడలేదు హరువుకి పాప కొట్టు రీలోడ్ అయిన ఒక్క నిమిషం దాదా నేను ఆయన పిలుచుకొని కొడతా నువ్వు అయిపోతావు చెప్పినా కదా. మనం ఏమన్నా నేర్చుకున్నాం స్కిల్స్ వాడడం అసలు సరిగ్గా కొడుతున్నానండి. ఎన్ని కిల్స్ చేసావు నాకు తెలియదు చూడలేదు కానీ 10 పైనే ఉంటాయి అనుకుంటున్నా చూద్దాం. అంటే మ్యాచ్ చేసేసరికి ఇప్పుడు కాదు బయటికి అబ్బా చెప్పా కదా కాదు ఇవన్నీ సహజాన్ని చిన్న ఎదురు దెబ్బలు అంతే ఏం కాదు బతికాను. కానీ నేనైతే అనుకోలేదు చూస్తారా రింగ్ ఉంటే ఎంత పోతుంది అందుకని అంత భయపడుతున్నాను దాంట్లోకి వెళ్ళడానికి. అందుకనే కొద్దిగా వెనక్కి వచ్చి కొట్టాలి కొద్దిగా బ్యాక్ స్టెప్స్ తీసుకొని. మీకేం కంగారం లేదు వ్యక్తి కొట్టడానికి ముందు వెళ్ళి పరిగెట్టుకుంటూ కొట్టక్కర్లేదు కొంచెం రావచ్చు. ఇక్కడ ఎవరు అబ్బో ఏం తప్పలేదు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది నేను పరిగెట్టుకెట్టు కాదు 20 మంది లేపేసి వెళ్తాను. అమ్మాయి ఏమన్నా కొడుతుందా అబ్బా అసలు అమ్మాయి ఫేస్ చూడట్లేదు కానీ నేను ఫేస్ పడుతుంది ఏమన్నా కొడుతుందా ఏమన్నా నాకన్నా ఎక్కువ కిల్లు చేసింది తెలుసా అమ్మాయి. చూడండి మీరు మ్యాచ్ అయిపోయినా నీకు కన్ఫర్మ్ చెప్తాను నాకన్నా ఎక్కువ కిల్లు చేస్తాను. ట్రిపుల్ కిల్ నేనే చూసాను 2 సార్లు. టవర్ పడేద్దాం అయిపోయిందంటే సీన్ అయిపోయినట్టే పడుకో అది
ఆ అమ్మాయి ఏమన్నా కొట్టింది అసలు. నాకు ఆ అమ్మాయి అసలు క్యారెక్టర్ మన ఏమో చాలా నచ్చింది. ఎక్కువ కిల్ చేసింది. నెక్స్ట్ ట్రై చేద్దాం అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పేసి. గ్రాండ్ మాస్టర్ 5లో ఉన్నాం. గ్రాండ్ మాస్టర్ 4కి వెళ్దాం ఉన్న తర్వాత లెట్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాడు అట్లా పట్టుకొచ్చి చూద్దాం కిల్స్ చూద్దాం. ఆ అమ్మాయి ఎక్కువ ఉంటాయి అని చెప్పినా కదా. ఏదో అమ్మాయి అది కొంచెం చూస్తారా సమానం చేసామా ఇద్దరం. 13 సూపర్. కానీ అమ్మాయి కూడా చాలా బాడింది. అండ్ చాలండి 2 మ్యాచ్లు ఆడాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోద్ది. అండ్ ఇవి ఓపెన్ చేద్దాం. అంట ఏమొచ్చింది స్కిన్స్ వస్తున్నాయి, అంతేం బాగోలేదు. సో ఈ రోజుకైతే వీడియోలో ఎంతే గైస్. చెప్పండి నెక్స్ట్ క్యారెక్టర్ ఏమైనా ట్రై చేయాలంటే మీకు ఐడియా ఉంటే చెప్పండి. అవి వాడతాను నెక్స్ట్ వీడియోలో, ఆ క్యారెక్టర్తో ఆడతాను. అండ్ ఇవైతే అప్గ్రేడ్ చేసుకుంటున్నా. ఇవంటే దేనికో కూడా తెలియదు నాకు. అప్గ్రేడ్ చేస్తున్నా, ఎక్విప్ చేసుకుంటున్నా. నాకు తెలిసి యూస్ఫుల్ అనుకోండి. సో అంతే ఈరోజుకైతే ఈ వీడియో ఎంతే గైస్. నేను అనుకుంటున్నా వీడియో ఎంజాయ్ చేశారని. ఏం చెప్పను, వీడియో అయిపోయింది. హాయిగా వీడియో చూసి ఎంజాయ్ నవ్వుకోండి, లేదంటే ఆడండి. నాకు తెలియదు మీరు ఏం చేస్తారు. వీడియో చూసిన తర్వాత అయితే తిన్నాను కానీ అంతే. అంటే కొద్దిగా నైట్ అలా అప్లోడ్ చేస్తాను అనమాట. సో అంతే గైస్. ఈవెంట్లు కూడా నాకంటే ఏంటో కూడా తెలియదు. నాకు మీరు చెప్పండి అబ్బా, కామెంట్ చేయండి అబ్బా. ఇవన్నీ తెలుసుకొని నేర్చుకుంటాను. నాకేం తప్పుగా నేనేం అనుకోను. మీరు చెప్పండి గేమ్ గురించి నేర్చుకుంటాను. నేను ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను కాబట్టి నాకేం పరకపడదు. నేనేం ఫీల్ అవ్వను. మీరు చెప్తే నేను తప్పులు చేస్తున్నాను అన్నీ నేర్చుకుంటాను. ఓకేనా? సో టాటా, బాయ్ బాయ్, సీ యూ గైస్, టాటా.